పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు మీ అందరినీ ప్రేమతో యేసయ్య పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశము దేవుని వాక్యము. నీ నామము నీ వాక్యము ఎనలేనిది ఎంతో విలువైనది. నీ నామము జుంటి తేనె కన్న మధురము, పాలు మీగడ కన్న మధురము. జుంటి తేనె కన్న మధురము, పాలు మీగడ కన్న మధురము. పంచదార కన్న మధురము, మధురము అతి మధురము, మధురము. నీ నామము నీ వాక్యము ఎనలేనిది ఎంతో విలువైనది. నీ నామము. దర్శన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. ఇవి అన్నీయు అనతి కాలముననే సంభవింపనున్నవి. దర్శన గ్రంథము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఇవి అన్నీయు అనతి కాలముననే సంభవింపనున్నవి కనుక ఈ గ్రంథము పఠించువారు ధన్యులు. ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథ విషయములను పాటించువారు ధన్యులు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యములో మనం ధ్యానించబోయే విషయం, ఈ గ్రంథము పఠించువారు ధన్యులు. ఏ గ్రంథము? పరిశుద్ధ గ్రంథము, పవిత్ర గ్రంథమైన బైబుల్. ముందుగా ఏ కుటుంబములోనైతే పరిశుద్ధ గ్రంథం ఉంటుందో వారు ధన్యులు. ఇంటింటా బైబిలు అని మనం ఒక ఉద్యమంగా ప్రతి కుటుంబములో బైబిల్ ఉండాలని, ప్రతి వ్యక్తి చేతిలో మందిరానికి వచ్చేటప్పుడు పరిశుద్ధ గ్రంథముతో రావాలని ఒక ఉద్యమంగా ఆదిమ క్రైస్తవ సంఘము నుండి ఇప్పటి వరకు ఇక ముందు కూడా పరిశుద్ధ గ్రంథం మన ఇళ్లల్లో ప్రతిష్ఠించబడాలి. మన చేతులలో ఆ పవిత్ర గ్రంథం ఉండాలి. ఆ పవిత్ర గ్రంథము చేబూని దేవుని మందిరానికి మనము రావాలి. అయ్యా, మేము మందిరానికి వెళుతున్నామని చెప్పినప్పుడు నా హృదయం ఎంతగానో ప్రమోదము చెందెను, సంతోషించెను అని 122వ కీర్తనలో మొదటి వాక్యములో కీర్తనాకారుడు ఎంతో గొప్పగానో సంతోషించాడు. మరి ఈరోజు మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. లక్షలాది కోట్లాది మంది తమ చేతులలో పరిశుద్ధ గ్రంథాన్ని చేతబూని మరి మందిరాలకి రావడం, మోకరించడం, ప్రార్థించడం చేస్తూ ఉన్నారు. మరి దివ్య పూజా బలులలో, ఆరాధనలలో పాలు పంచుకొని దేవుని దీవెనలతో తిరిగి వెళుతూ ఉన్నారు. ఈ వాక్యము ద్వారా ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉంటారో వారు ధన్యులు. రెండవదిగా, గ్రంథమును పఠించువారు ధన్యులు. మరి గ్రంథము కలిగి ఉండటము ఒక ధన్యత అయితే, ఆ గ్రంథం తెరచి అందులో ఉన్న వాక్యాలను మనం ధ్యానం చేస్తే మరింత ధన్యత. గ్రంథమును కలిగి ఉండుట ఒక ధన్యత, మరి గ్రంథములోని దేవుని వాక్యాలు పఠించడం మరింత ధన్యత. అలాగే మూడవదిగా, ఈ ప్రవచన సందేశములను వినేవారు ఎవరైతే గ్రంథమును కలిగి ఉన్నారో, గ్రంథములోని విషయాలను పఠిస్తున్నారో, ఆ పెద్దగా చదువుతున్నప్పుడు ప్రక్కనే కూర్చున్నవారు, కుటుంబ సభ్యులు, కుటుంబ యజమానో యజమానురాలో లేదా వారి బిడ్డలో పరిశుద్ధ గ్రంథాన్ని కుటుంబ ప్రార్థనలో చదువుతున్నప్పుడు అందరూ ఓ చోట కూర్చొని, మన కుటుంబాలలో ప్రార్థన బలిపీఠం ఉండాలని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. మరి ఆ ప్రార్థన బలిపీఠం ముందు చిన్న బల్ల వేసుకొని అందులో పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిష్ఠించుకొని దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు వినేవారు ధన్యులు. పరిశుద్ధ గ్రంథము కలిగి ఉండట ధన్యత, మరి చదవడం మరింత ధన్యత. కలిగి ఉండి చదువుతున్నప్పుడు వినడం మరింత ధన్యత. అలాగే మరి ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథ విషయములను పాటించువారు మరింత ధన్యులు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కనుక మరి మన కుటుంబాలలో పరిశుద్ధ గ్రంథం ఉండాలి, పరిశుద్ధ గ్రంథం ప్రతిష్ఠించబడాలి. పరిశుద్ధ గ్రంథము మనకు జీవనాడి కావాలి. ఆ పరిశుద్ధ గ్రంథములోని విషయాలన్నీ మనము తేట తెల్లగా
మరి ధ్యానిస్తూ, చదువుతూ, వింటూ ఆ గ్రంథ విషయాలు ఏదైతే మనకు బోధించాయో వాక్యానికి లోబడి మనము జీవించాలి. వాక్యము విత్తనము. విత్తువాడు ఒకడు ఉండెను, విత్తనములు చల్లుచుండెను. ఆ విత్తనాలు కొన్ని ముళ్ళ పొదలలో, కొన్ని రోడ్డు ప్రక్కన, కొన్ని రాతి నేల మీద, మరికొన్ని సారవంతమైన నేల మీద పడినట్లుగా ప్రభువు చెప్పిన సామెతలో మనం వింటూ ఉన్నాం. మరి నీ విత్తబడిన ఆ దేవుని వాక్యం అనే విత్తనం నీ హృదయములో నాటుకుంటే అది రాతి నేల అయితే ఎండిపోతుంది, ముళ్ళ పొద అయితే ఈ లోకాశలలో అణిచివేయబడుతుంది. మరి రోడ్డు ప్రక్కన పడితే సాతాను వచ్చి ఆ కోరికలన్నిటినీ ఎత్తుకొని పోతాడు, ఆ విత్తనాలని. కానీ నీ హృదయము సారవంతమైన నేల అయితే అందులో అది 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా మొలకెత్తి ఫలిస్తుంది అని చెప్పాడు. ఈ లోకంలోని జనులు ఈ 4 నేలలను పోలిన వారుగా ఉన్నారు. మరి రాతి నేల లాంటి వారు, రోడ్డు ప్రక్కన నేల లాంటి వారు, ముళ్ళ పొదలు లాంటి వారు, అలాగే సారవంతమైన నేల లాంటి వారు. ప్రియ సోదరి సోదరుడా, మరి నీ హృదయం, నీవు, నీ కుటుంబము ఈ 4 నేలలలో మరి సారవంతమైన నేలగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. సాతానుకు చిక్కినటువంటి ముళ్ళ పొదలాగానో, రాతి నేలలాగానో, రోడ్డు ప్రక్కన నేలలాగానో ఉండకుండా ఆ విత్తనం మన హృదయములో విత్తబడినప్పుడు, ఆ వాక్యం అనే విత్తనాలు మన హృదయములో చల్లబడినప్పుడు, మనం మన హృదయాలను తెరిచి ఆ విత్తనాలను గ్రహించి హృదయ క్షేత్రములో నాటబడిన ఆ విత్తనం మొలకెత్తి ఫలించి 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా మరి ఆ ప్రభువుకి సాక్షులుగా నిలబడి ఫలాలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని మనం ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం, తలలోంచుకుందాం. సర్వశక్తిమంతుడా ప్రభువా, సర్వోన్నతుడైన దేవ, ఈరోజు మాతో మాట్లాడావు నాయన. మరి ఈ గ్రంథము పఠించువారు ధన్యులు అన్నావు. పరిశుద్ధ గ్రంథాన్ని పఠించేవారు, పఠించి వినేవారు, ధ్యానించేవారు, ఆ గ్రంథ వాక్య విషయాలను తెలుసుకొని వాక్యానికి లోబడి జీవించువారు మరింత ధన్యులని దర్శన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో తెలియజేసినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి నీ వాక్యానుసారం మేము జీవించే బిడ్డలుగా మాకు మీ పరిశుద్ధాత్మ వరాలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా మరి మాది సారవంతమైన నేలై మేము ఫలించులాగున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మనలను, మన కుటుంబాలను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు దీవించి కాచి కాపాడుదురుగాక, ఆమేన్. సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్. గాడ్ బ్లెస్ యూ ఆల్, ఆమేన్.